శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు కొలంబో వేదికగా రెండో టెస్టు ఆడుతోంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత జట్టు రెండో టెస్టు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. దీంతో రెండో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కాగా కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి నేటి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 18 పరుగులు చేసి లహీరు కుమార బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన యశస్వి జైస్వాల్ మరోసారి శుభారంభాన్ని భారీగా మలచలేకపోయాడు. 53 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసి ఫెర్నాండో బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ వికెట్ తీసిన తర్వాత ఫెర్నాండో ఏదో కామెంట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ దేవదత్ పడిక్కల్తో కలిసి మూడవ వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 108 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ఫెర్నాండో బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ 173 బంతుల్లో 12 ఫోర్లతో 117 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 15 బంతుల్లో 3 పరుగులు చేసి రిటైర్డ్గా వెనుదిరిగాడు. చేతికి దెబ్బ తగలడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక రవీంద్ర జడేజా 43 పరుగులు చేసి తన తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా ఫెర్నాండో 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురల్తో పాటు సారాంశ్ జైన్ క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్లు తీస్తే టీమిండియా 300 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న 3వ నెంబర్ బ్యాటింగ్ స్థానానికి బలమైన భరోసా లభించింది. యువ ఎడమ చేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శ్రీలంక గడ్డపై వరుసగా రెండో టెస్టులోనూ శతకం బాది సంచలనం సృష్టించాడు. ఈ ఘనతతో భారత దిగ్గజ బ్యాటర్ చతేశ్వర్ పుజారా పేరిట ఉన్న అరుదైన రికార్డును పడిక్కల్ సమం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కొలంబోలో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పడిక్కల్ అద్భుత శతకంతో కదం తొక్కాడు. గాలేలో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అతను ఇప్పుడు వరుసగా రెండో మ్యాచ్లోనూ 3 అంకెల స్కోర్ను అందుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత టెస్టు జట్టులో నెంబర్ 3 స్థానాన్ని నమ్మకమైన బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారా సాధించిన ఫీట్ను పడిక్కల్ పునరావృతం చేయడం విశేషం. భారత క్రికెట్ చరిత్రలో 3వ స్థానంలో బరిలోకి దిగి వరుసగా టెస్టుల్లో సెంచరీలు సాధించిన సందర్భాలు చాలా తక్కువ. 2018-19 బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో చతేశ్వర్ పుజారా మెల్బోర్న్ టెస్టులో 106 పరుగులు, ఆ తర్వాత సిడ్నీ టెస్టులో 193 పరుగులు చేసి బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు రికార్డు నమోదు చేశాడు. ఆ సిరీస్ తర్వాత ఇప్పటి వరకు ఏ భారత నెంబర్ 3 బ్యాటర్కు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. సరిగ్గా ఇన్నేళ్ల తర్వాత పడిక్కల్ శ్రీలంక పర్యటనలో ఆ ఘనత అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. టాప్ ఆర్డర్లో వికెట్లు పడి జట్టు కష్టాల్లో పడిన ప్రతిసారి పడిక్కల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెడుతున్నాడు. సంప్రదాయ టెస్టు శైలిలో డిఫెన్స్ ఆడుతూనే లూజ్ బాల్స్ దొరికినప్పుడు బౌండరీలకు తరలించే చాతుర్యం అతడి బ్యాటింగ్లో స్పష్టంగా కనిపిస్తోంది. స్పిన్తో పాటు పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అతను ఆడుతున్న తీరు భారత బ్యాటింగ్ లైనప్కు కొత్త బలాన్ని చేకూర్చింది. ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత పుజారా ఆ స్థానాన్ని ఎంతో కాలం భర్తీ చేశాడు. అయితే పుజారా జట్టుకు దూరం అయ్యాక 3వ స్థానంలో సరైన బ్యాటర్ కోసం భారత మేనేజ్మెంట్ తీవ్రంగా అన్వేషించింది. ఇప్పుడు పడిక్కల్ వరుస మ్యాచ్ల్లో సాధించిన ఈ శతకాలు టీమిండియా మేనేజ్మెంట్కు పెద్ద ఉపశమనం కలిగించాయి. రాబోయే కీలక టెస్టు సిరీస్లకు ముందు నెంబర్ 3 స్థానంపై పూర్తి స్పష్టత వచ్చినట్లు అయింది. శ్రీలంక పర్యటనలో దేవదత్ పడిక్కల్ ప్రదర్శించిన నిలకడ భారత టెస్టు జట్టు భవిష్యత్తుకు శుభసూచకం. కీలకమైన 3వ స్థానంలో పడిక్కల్ అందిస్తున్న ఈ భరోసా రాబోయే విదేశీ పర్యటనలో టీమిండియాకు అతిపెద్ద బలంగా మారుతుంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దూకుడుగా ఆడే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తీవ్రమైన గాయంతో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లంక పేసర్ విసిరిన బంతి బలంగా తాకడంతో అతను రిటైర్డ్గా వెనుదిరగాల్సి వచ్చింది. కొలంబోలోని సింహాలి స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్కు చేదు అనుభవం ఎదురైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టుకు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాలనే భావించాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడి పెవిలియన్ చేరడం జట్టుకు ఆందోళన పడింది. ఇన్నింగ్స్ 58వ ఓవర్ తొలి బంతికి ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అయిన లహీరు కుమార వేసిన షార్ట్ డెలివరీని పంత్ రామ్ షాఫ్ట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి వేగంగా వచ్చి పంత్ ఎడమ చేతి గ్లవ్ స్టంప్కు బలంగా తగిలింది. షాట్ ఆడిన వెంటనే అతను తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతూ చేతి గ్లౌస్ను తీసేశాడు. బంతి వేగానికి మణికట్టు గాయంలో తీవ్రమైన ప్రభావం పడినట్లు కనిపించింది. ఘటన జరిగిన వెంటనే భారత ఫిజియో మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పంత్ ఎడమ చేతి మణికట్టును పరిశీలించి వెంటనే ఐస్ ప్యాక్ ఉంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశాడు. ద్రవహారం అందించడంతో పాటు మణికట్టుకు బ్యాండేజ్ కూడా అలాగే టేపింగ్ కూడా చేశారు. నొప్పి తీవ్రంగా ఉండడంతో బ్యాట్ పట్టుకోవడం కూడా అతనికి చాలా కష్టంగా మారింది. అంపైర్లతో కొద్దిసేపు మాట్లాడిన రిషబ్ పంత్
రిటైర్డ్గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. పంత్ గాయం తీవ్రమైన జట్టు వర్గాల నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వికెట్ కీపింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో కీలకమైన బ్యాటర్గా ఉన్న పంత్ రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది సందేహంగా మారింది. అతడు త్వరగా కోలుకోలేకపోతే రాబోయే టెస్టు సమరంలో భారత జట్టు సమతుల్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.